నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు రైతుల నిరసన తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రూటు మార్చారు రోడ్డు మార్గంలో వెళ్లకుండా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు కోసమే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ స్పష్టం చేశారు తమ ప్రభుత్వం తప్పు చేయలేదని ఏ విచారణకైనా సిద్ధమన్నారు సన్నాలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపింది ఇప్పటి వరకు రాష్ట్రంలో గింజ కూడా సన్నబడ్లు కొనలేదు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది నురగలు కక్కుతున్న యమునా నదిలోనే మహిళలు చాత్ పూజలు చేస్తున్నారు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది దేశీయ స్టాక్ మార్కెట్లకు ఇది సానుకూలంగా మారే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన్ని వదిలి హెలికాప్టర్లో మూసీ పాదయాత్రకు సిద్ధమయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి పాదయాత్రగా బయలుదేరి భీమలింగం ధర్మారెడ్డి కాల్వలను సందర్శించే విధంగా రూట్ మ్యాప్ను రూపొందించారు పాదయాత్ర మార్గమధ్యమంలో ఆయనకు ఎవరెవరు వంగి దండాలు పెట్టాలి మెడలో ఎవరు దండలు వేయాలి హారతులు ఎవరు పట్టాలి పార్టీ కార్యకర్తల గుంపులు ఎక్కడికక్కడ నిలబడి జైకొట్టాలి అనే అంశాలపై ముందస్తుగానే పకడ్బందీ ప్లాన్ చేశారు ఎంపిక చేసిన రైతులు మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వీలుగా సమావేశ స్థలాన్ని సిద్ధం చేసి పెట్టినట్లు తెలుస్తోంది రైతు సమావేశంలో సీఎంను ఏ ప్రశ్నలు అడగాలనే దాని మీద ఓ ఎంపీ సమక్షంలో ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది మూడు రోజులు చేస్తానన్న పాదయాత్ర ప్రజా వ్యతిరేకత కారణంగా ఒక్కరోజుకే కుదించి మొక్కుబడిగా చేపడుతున్నట్లు అర్థమవుతోంది సీఎం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే రైతులు మూసి హైడ్రా బాధితులు అడ్డగించి నిరసనలు తెలిపే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించినట్లు తెలుస్తోంది ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ కాని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మార్కెట్లలో ధాన్యం కొనుగోలు కాక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి రిపోర్టు అందినట్లు సమాచారం హైదరాబాద్లో ఉన్న మూసీ వైపు పాదయాత్ర చేయకుండా నల్లగొండ నుంచి పాదయాత్ర చేయడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి సీఎం పర్యటనపై రైతులంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రాకున్నా పర్వాలేదు కానీ రుణమాఫీ చెయ్యి అంటూ పలుచోట్ల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో రైతాంగం మూసీ బాధితులు బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి సీఎం ప్రయాణానికి అడ్డం పడి నిరసన తెలిపే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక అందడంతో పోలీసు అధికారులు కాంగ్రెస్ నేతలు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది సీఎం పాదయాత్ర సాగే మార్గంలో అనుమానిత రైతులను రైతు సంఘాల బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు
యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారు. వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్లో గులాబీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రైతు బంధు ఇవ్వని రేవంత్, రుణమాఫీ చేయని రేవంత్, వడ్డు కొనని రేవంత్ మా ప్రాంతానికి రావద్దు అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు నినదిస్తున్నారు. దీంతో యాదగిరిగుట్ట, వలిగొండలో అడుగడుగునా పోలీసులను మోహరించారు. వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు పహారాలో నిర్బంధాల నడుమ సీఎం రేవంత్ రెడ్డి బిక్కుబిక్కుమంటూ జిల్లా పర్యటనకు వస్తున్నాడని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, తిరుమతి లింగయ్య గారి నాయకత్వం, జై తెలంగాణ. అరెస్టులను, పోలీసుల అక్రమ అరెస్టులను, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. దోపిడి రాజ్యం, మంగళ రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి. సాయిమాధవి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా అష్టదిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు, ముందస్తు అరెస్టు చేస్తా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇలా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని అక్కడ కొన్ని పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వలిగొండ మండలం సంగెం, భీమలింగం కత్త, అదేవిధంగా గొల్లపల్లి గ్రామంలో మూసి పునరుజ్జీవ యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పర్యటన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే ప్రశ్నించారు, మాకు ఇప్పటివరకు కూడా రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కాకుండా ఎక్కడికక్కడ కూడా పేరుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ చేయనటువంటి రేవంత్ రెడ్డి మా ప్రాంతానికి రావద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇవేవి పట్టించుకోకుండా, ఒడ్లు ధాన్యం కొనుగోలు చేయకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యం దిగుతున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడో పర్యటన ఉంటే ఎక్కడో ఉన్నటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని కూడా మండిపడతా ఉన్నారు. ఎక్కడో హైదరాబాద్ ఉన్నటువంటి మున్గోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తెల్లారుజాము నుంచే పోలీసులు అక్కడ అష్టదిగ్బంధం చేసి గృహ నిర్బంధం చేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే తిరుమతి లింగయ్యని కూడా ఇంట్లో ఉంటే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడో దేవరకొండ ప్రాంతాన్ని కూడా తరలిస్తా ఉన్నారు. దీంతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ గొంగిడి సుందనైతే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఆమె ఇంటి చుట్టూ దాదాపు 15 మంది పోలీసులను పెట్టి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఎక్కడికో తరలించారు. ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తూ, నిర్బంధాలు చేస్తూ, పోలీస్ రాజ్యాన్ని నడుపుతూ పోలీస్ పహారాలో రేవంత్ రెడ్డి సాధించేది ఏంటి అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి పర్యటన చేసే ఈ గ్రామాల్లో అయితే రైతులు, ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మూసి సుందరీకరణ తర్వాత ప్రస్తుతం పండించినటువంటి ఒడ్లు కొనే దిక్కు లేదంటూ కూడా రైతులు నిరసన కార్యక్రమాలు దిగుతా ఉన్నారు. రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేశాడు రేవంత్ రెడ్డి, అందరికీ రుణమాఫీ చేస్తానని. కేవలం 30-40% మందికి మాత్రమే రుణమాఫీ చేశాడు. మిగతా వాళ్ళందరం కూడా కార్యాలయ చుట్టూ తిరుగుతున్నాం, దీనిపైన ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వాళ్ళు లేరని కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో దౌర్జన్యంగా పోలీసులను పహారా పెట్టి ఇదంతా కూడా చేస్తున్నారని కూడా మండిపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు మీకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మేము ఇచ్చేటువంటి సమాధానాలకు, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూడా ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మూసి సుందరీకరణ అంటూ ఉన్నారు. మూసిని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. మూసి పరివాహకంలో రసాయన ఫ్యాక్టరీలకు అనుమతించిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ మళ్ళీ మూసి సుందరీకరణ అంటూ కొత్త రాజకీయాలకు తెరలేపారు. ఇక్కడ ఉంటున్న రైతులను పట్టించుకోవట్లేదు. మూసి సుందరీకరణ అంటున్నాడు. మూసి పక్కనే ఆదాని అంబుజా సిమెంట్ కు అనుమతులు ఇచ్చి అక్కడ 700 కోట్ల రూపాయలతో 14,000 కోట్ల రూపాయలతో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దాదాపు వేలాది ఎకరాలను ఎట్లా నాశనం చేస్తున్నారని కూడా రామన్నపేట రైతులు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితుంది. ఇప్పటికైనా అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని నిశ్చరితగా విడుదల కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సాయిమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిర్వాహకులను మెప్పించి, ఒప్పించి ఈ రేసింగ్ను హైదరాబాద్ తీసుకొచ్చామని వివరించారు.
ఈ రేసు ద్వారా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగి 700 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. కష్టపడి బ్రాండ్ ఇమేజ్ పెంచితే బద్నాం చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. ఈ ప్రీ అని కూడా అంటారు, ఫార్ములా ఈ అంటారు. దీన్ని మేము పట్టిన మీకు F1 ఎప్పుడైతే రానన్నదో వీళ్ళం పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి FIA అనే ఒక సంస్థ ఉంటుంది, FIA వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు అక్కడ యూరోప్ బేస్డ్ ఉంటారు. పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టినాం. స్టడీ చేసినాం మేము కూడా దీనివల్ల లాభం ఏంది మనకు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్లో, న్యూయార్క్లో, ప్యారిస్లో, టోక్యోలో, మోనకో, రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం. అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం. వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి, చేయలేక కాదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది. ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది. మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సియోల్ పోటీ పడుతుండే. ఆ సియోల్ను కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్, జోహానస్బర్గ్ నాకు గుర్తులేదు, ఆ నగరం కూడా మనతో పోటీ పడ్డది. వాళ్ళందరితో తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని, సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది. మనం ఎప్పుడైతే 23లో కండక్ట్ చేసినామో రేసు, ఫిబ్రవరి 23లో కండక్ట్ చేసినాం. మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే, ప్రభుత్వం అంటే HMDA, GHMC అందరం కలిపి పెట్టిన ఖర్చు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 35-40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాం, గ్రీన్కో, ఏస్ అర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టాడు. మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. కానీ హైదరాబాద్కు జరిగిన లాభం ఎంత అంటే, ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ ఆయన 100 కోట్లు పెడితే, గవర్నమెంట్ సంస్థలు 35-40 కోట్లు పెడితే, హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి, ఒక రేస్ నుంచి. ఈ F1 నాయిడాలో ఏదైతే కండక్ట్ చేసినారో దానికైన ఖర్చు 1700 కోట్లు. ఆ ట్రాకు మిగతా ఏర్పాట్లు అన్నిటికి కలిపి 1700. ఇది ఎప్పుడు మళ్ళీ నేను చెప్పే లెక్క 2011-10 ప్రాంతం. మరి ఇవాళ లెక్క వేసుకుంటే అది డబల్ ట్రిపుల్ అవుతుంది. అది కూడా అంటే దగ్గర 5000 కోట్లు వేసుకోండి ట్రిపుల్ అనుకుంటే. 5000 కోట్లు ఒక F1 రేసు నాయిడాలో 3 ఏళ్ళు కండక్ట్ చేయడానికైనా ఖర్చు. ఇది మొన్న తమిళనాడులో ఒక 2 నెలల కిందట ఫార్ములా 4 రేస్ జరిగింది. అందులో ఉదయనిధి గారు ఇక్కడ కనబడుతున్నారు మీకు చిత్రంలో. అక్కడ ఇది MOU చేసుకున్న సందర్భం. ఇందులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడానికి కోసం. అక్కడ RPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసిండ్రు. RPPL రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫార్ములా 4 ఇది F1 కాదు, F2 కాదు, F3 కాదు, చాలా చిన్నది ఇది F1తో పోలిస్తే. ఫార్ములా 4 కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 42 కోట్లు రాష్ట్రం నుంచి. HMDAకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది. చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా? HMDA ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డ్, ఇండిపెండెంట్ ఏజెన్సీ. దాని చైర్మన్ CM, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, దాని మెంబర్ సెక్రటరీ MD, మెట్రోపాలిటన్ కమిషనర్ MD ఉంటారు, కమిషనర్ ఉంటారు. అరవింద్ కుమార్ గారిని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆయన HMDA నుంచి అక్టోబర్ 8, 9 నాకు యాద్ క్లేస్ కరెక్ట్ కానీ ఫస్ట్ వీక్ అప్పటికే ఎలక్షన్లో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఆదేశం ఇచ్చిన, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పినా, మనం ఈవెంట్ మనం కాపాడుకోవాలి, మన సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన తెలంగాణ పేరు చెడిపోవద్దు. నువ్వు కట్టు నేను దేవులాడితే నీకెందుకు, నేను 100 కోట్ల మంది స్పాన్సర్లు నేను మా వాటికి వస్తే నాకు అది తెలివి ఉంది అని చెప్పి నేను ఆయనతో కట్టిపించిన, సంతకం కూడా పెట్టాను నేను ఫైల్. HMDA కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. డిపార్ట్మెంట్గా ఇండిపెండెన్స్, ఆటానమీ ఉంది. ఇంకొక మాట చెప్తున్నా, నాకు విచిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, KTR చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇలా ఉచ్చేముంది బొచ్చేముంది నాకు అర్థం కాదు. ఏం ఉచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేందుకు ఏముంది నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం. ఈ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయలేదు గవర్నమెంట్?
గవర్నమెంట్ డిస్క్రిప్షన్ బై అది. యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ అ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ. ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఎవరది నిజంగా చెప్పాలంటే? రేవంత్ రెడ్డి తప్పు. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇవాళ నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసా అనుకో, బ్యాగ్లతో దొరికినోడికి ఎందుకు తెలియదు. కానీ 50 కోట్లకే కీ కా 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 అని వరుతుండు. ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి. 2,90,000 కోట్లు పెడతావా? అవుతుందా నీ ముఖానికి? అది నీకు ఇరికేనా? ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు? అసలు తెలుసా నీకు ఇది ఏందో? అసలు సబ్జెక్ట్ తెలియదు, ఈ మన్ను తెలియదు. ఒక్కటే కథ, కక్ష సాధించాలి, సావగొట్టాలి, ఏదో ఒకటి. ఎవరి మీద పెట్టాలంటే కరప్షన్ కేసు, చేతనైతే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు. సుంకిశాలలో గోడ కూలిపోయింది, ఇంటేకి వెళ్ళి మొత్తం కూలిపోయింది, 80 కోట్లు నష్టమైంది. దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చింది రిపోర్ట్, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి, చేతనైతే పంపు ఏసీబీ కృష్ణారెడ్డి ఇంటి మీద చూస్తా. ఉందా దమ్ము? నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు చూస్తా నీకు దమ్ము ఎంత ఉందో. రేవంత్ నీ భాషలో చెప్తున్నా, నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తాను. కాంగ్రెస్ పాలకులకు ముందు చూపు కొరవడింది. ఫలితంగా రాష్ట్రంలో డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువుకు కొరత ఏర్పడింది. మార్కెట్ వద్దున్న బఫర్ స్టాక్ భారీగా పడిపోయింది. ఓవైపు యాసంగి వ్యవసాయ పనులు ప్రారంభం కాగా అవసరమైనంత డీఏపీ దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎరువుల తయారీకి సబ్సిడీ ఇవ్వకపోవడంతో కంపెనీలు చేతులెత్తేశాయి. డీఏపీ ఉత్పత్తి లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. యాసంగి పంటల సాగుకు డీఏపీ ఎరువుల కొరత తప్పదా? మార్క్ఫెడ్ వ్యవసాయ శాఖ వద్ద బఫర్ స్టాక్ నిండుకున్నదా? డై అమ్మోనియం ఫాస్ఫేట్ సరఫరాపై ప్రస్తుత కంపెనీలు చేతులెత్తేశాయా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. యాసంగి సాగుకు డీఏపీ కొరత ముప్పు పొంచి ఉన్నట్టుగా వ్యవసాయ శాఖ వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. అవసరమైన స్థాయిలో సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. దీనికి తోడు వ్యవసాయ శాఖ మార్కెట్ వద్ద బఫర్ స్టాక్ నిల్వలు భారీగా పడిపోయినట్టు తెలిసింది. మరోవైపు ప్రైవేటు కంపెనీలు డీఏపీ సరఫరాపై చేతులెత్తేసినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో డీఏపీ కోసం రైతులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి యాసంగి సీజన్కు సుమారు 1.5 లక్షల టన్నుల వరకు డీఏపీ ఎరువు అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టు తెలిసింది. నవంబర్ నెలాఖరు వరకు సుమారు 65,000 టన్నుల నిల్వలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 10,000 టన్నులలోపే నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఎరువులకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మార్క్ఫెడ్ వద్ద కేవలం 3,000 టన్నుల బఫర్ స్టాక్ ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో 80,000 టన్నుల డీఏపీ అవసరం ఉంటుంది. కానీ ఆ స్థాయిలో కంపెనీలు సరఫరా చేసే పరిస్థితి లేదని తెలిసింది. దీంతో ఈ సీజన్లో డై అమ్మోనియం ఫాస్ఫేట్ కొరత తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.